హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఇది డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 9, 2025 అనగా బుధవారం మన గుంటూరు మిర్చి యార్డ్కి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చేసరికి అయితే 1,22,300 చిల్లర వచ్చున్నాయి. బోర్డు మీద రాస్తున్నారు 1,22,000. ఒక పక్క వర్షము, వాతావరణ పరిస్థితులు బాగాలేదు, రైతులకి అసలు అంతా దీనిగా ఉంది. ఎట్లా అమ్మాలి, ఏ రేట్లు అమ్మాలి, ఒక పక్క రేట్లు లేక ఇబ్బంది పడుతుంది, ఇంకో పక్క వచ్చేసరికి వర్షాలు కొంత. అలాగే రేపు ఎల్లుండి మార్కెట్ యార్డ్ ఉంది. నెక్స్ట్ వారంలో 3 రోజులే మార్కెట్ యార్డ్ జరిగింది. 3 రోజులే, సోమవారం సెలవు, శుక్రవారం సెలవు. సోమవారం వచ్చేసరికి అయితే ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 18 శుక్రవారం గుడ్ ఫ్రైడే. 2 సెలవులు ఉన్నాయి. 3 రోజులు మార్కెట్ జరిగింది రేపు వారంలో. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి ఎట్లా అమ్మాలి, అసలు మంచి క్వాలిటీలు రావట్లేదు, క్వాలిటీ నాణ్యమైన సరుకు లేదు. ఉన్న సరుకుల్లో మాత్రం చాలా తక్కువలో జరుగుతున్నాయి క్వాలిటీ పరంగా అయితే, ఏదేమైనా కానీ. నాకు కూడా అసలు వీడియోలు కూడా తీయాలంటే ఏంది తీస్తామన్న అసలు మార్కెట్లో అట్లా అయిపోయింది. ఇప్పుడు 11,700 పథకం పెట్టారు. ఆ పథకం కన్నా తక్కువ రేట్లో ఎక్కువ జరుగుతుంది చెప్పాలంటే. రాజకీయాలు మాట్లాడలేదన్నా ఏమనుకోవద్దు, రాజకీయాలు ఆడకూడదులే మన ఛానల్ అనేసరికి అయితే. కథ ఉన్నట్టు మాట్లాడుకోవాలి కదా. అయితే అంతకన్నా తక్కువ జరుగుతున్నాయి. ఇదేంది ఈ పరిస్థితి ఏందని చాలా మంది ఒక పక్క నుండి చెప్తున్నారండి. ఏదేమన్నా కానీ సోదేం చెప్పట్లా. రైతులు అనే వారికి ఇంపార్టెంట్ విషయం అండి. రైతు కాని వారికి ఇది ఇంపార్టెంట్ కాకపోతే దానికి ఏం చేయలేమండి. ఈ రోజు మాత్రం తేజ 13,200 వేశారు. 13,200 వేశారు. 4 లాట్లు 280 బస్తాలు అవి. ఓకే, మిగతా ఒక 500 బస్తాల వరకు అయితే 12,800 జరిగినాయి అదే షాప్లో అనమాట. అట్లాగా క్వాలిటీలు ఉంటే రేటు బాగా జరుగుతుంది. క్వాలిటీ లేనివైతే ఒక దగ్గర నెంబర్ 5 చూశానండి. ఎంత పొడుగు ఉన్నాయి, 2 అంత సైజు ఉన్నాయండి. 13,500 వేశారు. కొట్లోకి వెళ్తే అబ్బాయి నువ్వు ఇవాళ కొట్లో రావద్దు, వీడియో దిగొద్దు అన్నారు. ఏంటంటే అంతేలే, ఇవాళ ఎక్కడ ఉన్నాయి, రేపు రా, కాకపోతే లేదంటే ఈ లైన్లో ఉన్న కాయలు ఏవి తీగిపోకన్నారు. సరే రేట్ ఎట్లా వేసారండి అంటే 13,000 నుంచి 13,500 వేసామమ్మా. నెంబర్ 5 కాయలు సైజు అండి. దీపిక అని అడిగాను. దీపిక కాదు, నెంబర్ 5 ఇది టాప్ రేటు. ఇది బెస్ట్ క్వాలిటీ ఇదేనమ్మా. ఇంతకు ముందు ఎక్కువ రేటు జరిగినాయి గుర్తుందా, 18,000 రూపాయలు వీడియో పెట్టి సరే అవే కాయలు ఇవే అని చెప్పారండి. అట్లాగా వీడియో తీయొద్దన్నారు. ఓకే సరే, అయితే 13,500 జరిగిందండి. లావు కాయి హైట్గా ఉన్నవి. కొన్ని రకాలు అయితే బాగానే జరుగుతున్నాయి అన్న. మీడియం బెస్ట్లు బాగా స్లోగా ఉన్నాయి. బెస్ట్లకి డెలక్స్లకి అయితే రేటు బాగుంది, బాగానే అడుగుతున్నారు. కాకపోతే అది కూడా ఏంది బాగా అంటే ఎక్కువ హై రేట్ కాదు, ఉన్న రేట్లోనే బాగా కొంటున్నారు. తర్వాత ఇవాళ కొనుగోలు కొద్దిగా స్లోగా ఉంది అన్న. రేట్లు చెప్పుకుండా పోతుంటే అన్ని రోజు చెప్పే రేట్లు మీకు చెప్పాలంటే కానీ నాకెందుకు ఇవాళ రేట్లు ఏం చెప్తాం, రోజు చెప్పి ఎన్నడికి అనిపించిందండి. డీడీలు చూసాను, 80, 85, 90 రూపాయలు వేశారండి కర్నూలు డీడీలు. అది కూడా బెస్ట్ రకాలు అయితే కాదు. నిన్న పెట్టాను కదా వీడియో, అట్లాగే ఉన్నాయి అనమాట. అయితే మంచి రకాలు ఒక దగ్గర వచ్చాయండి. 105, 110 రూపాయలు వేసామన్నా. 105 నుంచి 110 దాకా జరిగింది అన్నారు అన్న. అది కూడా ఏ రేటు చెప్పానంటే అన్ని లోట్లు కలిపి అంతేనమ్మా. 105, 110 దాకా జరిగాయని చెప్పారు డీడీలు అయితే. అంతకన్నా మించి అయితే ఎక్కడ చూడలేదు. అంత క్వాలిటీ ఉంటే జరుగుద్దండి, అది కూడా చెప్తున్నాను. ఈ 273 రకాలు 105 రూపాయల దాకా కొన్ని రకాలు బాగుంటే జరుగుతున్నాయి, లేదంటే 10,000 లోపు వేస్తున్నారండి. ప్రతి ఒక్క క్వాలిటీ అండి 7,000 నుండి జరుగుతున్నాయి. చీడు రకాలు ఎర్రకాయలు 7,000 నుండి జరుగుతున్నాయి. 34లు అయితే 65 రూపాయలు, 70, 75 అంతే. 7,500, 8,000 ఎక్కువ జరుగుతున్నాయి, 10,000 లోపు. అయితే ఇవన్నీ కారపొడులకి బాగుంటాయి. ఒకటి ఎక్కువ వేసేది వాళ్ళే, ఆచి మసాలా, ఈ ప్రియా మసాలా, ఈ కంపెనీలు ఉంటాయి కదా రకరకాల కారపొడులు, వాళ్ళకి ఒకటి ఉపయోగపడుతుంది. క్వాలిటీలన్నీ వాళ్ళే కొంటున్నారు ఎక్కువగా. పైన ఎక్స్పోర్ట్ ఆర్డర్ వాళ్ళు కూడా ఈ రేట్లలో వాళ్ళు ఆర్డర్లు ఏమని చెప్పి ఇవి కొనట్లే. లోకల్ వాళ్ళు ఎక్కువ అవి కూడా కొంటున్నారు అన్న. సోది అనుకోవద్దన్న, రేట్లు అయితే రోజు ఎంతున్నారన్న, తినండి అన్న. అయితే 6 చూసాను, 100 రూపాయలు వేసారన్న. కాయలు బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, 100 వేస్తున్నారు. లేదంటే 7,000 నుండి దొరుకుతుంది. 6 కూడా 7,000 నుండి వేస్తున్నారు మార్కెట్ యార్డ్లో. 7,500, 8,000, 8,500, 9,000 ఎక్కువ జరుగుతుందండి. మంచి క్వాలిటీ డీలక్స్ రకాలు ఉంటే 95, 100 రూపాయలు మార్కెట్లో జరుగుతున్నాయి. బెస్ట్ ప్లస్ డీలక్స్లు అనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే టమాటో అండ్ సపోటా మిర్చి చూసా, వీడియో కూడా తీస్తాను. 19,000 వేశారన్న. 19,000 నాతో వచ్చాడు ఒక ఆయన కూడా కాయలు కొంటామని వచ్చి చూసాడు అన్న. 19,000 వేశారన్నా కదా. అక్కడ మా ఊర్లో ఎంత అమ్మాలన్నా 220, 30 రూపాయలు నేను అమ్మాలా, గిట్టుబాటు అవ్వదు. అది అంత రేట్ అమ్మితే వీళ్ళేమో కొండరు. నీ వీడియోలు చూస్తాను 19,000 నడతావు, నాకు అక్కడ కొండరన్న. కొండరంది మరి ఏం చెప్పి ఇక్కడ జరిగిందే మనం చెప్పాలి కదా. 19,000 వేశారు. నిన్న అదే షాపులో మొన్న 20,000 వేశారు. 115 బస్తాలు వేలు 19 రూపాయలు వేశారు. 19,000. ఎల్లో గోల్డ్ 17, 18, 18.5, 19 ఎక్కువ జరుగుతుందండి. ఆరెంజ్ కలర్ ఫుల్ ప్యూర్ ఎల్లో కలర్ అయితేనే 20 నుంచి 20 పైన వేస్తారన్నది కూడా చెప్పారు మార్కెట్ యార్డ్లో. అన్న ఈరోజు లేట్ అయిందన్న వీడియో పెట్టడానికి. ఏంటంటే ఎవరో ఒకరు వస్తారు కదా, వారి కోసం మరి కాయలు కావాలని వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, వాళ్ళతో తిరగాలి.
అందుకని అది కాక నెక్స్ట్ మార్కెట్లో నేను తిరిగేసరికి 9,500 రేట్లు కొనుక్కునేసరికి ఏంది రేట్లు చెప్తామని అనిపించింది నాకేదో పక్క నుంచి. 341 అండి, మంచి క్వాలిటీలు 105, 110, 15, 120. ఒక దగ్గర మాత్రం బాగోనే అన్న ఈ కాయలు కావాలి మాకు ఎంత అని 13,000 వేసామన్నారు. 13,000 వేసారా నిజమేనా అని ఆలోచిస్తే అన్న లేదన్నా 13,000 జరిగిందని లిస్ట్ చూపించారు. 13,000 బెస్ట్ క్వాలిటీ వేస్తున్నారు. టాప్ రేట్ 13,000 341. నెక్స్ట్ అలాగే 345 బ్యాడ్గా 341లోనే 341 క్రాసింగ్ వస్తున్నాయండి. ఈ 341 క్రాసింగ్ మిర్చీలు ఇవైతే 9,000, 10,000 సైజులు ఉంటే 11 వేస్తున్నారు. సైజులు తక్కువైతే 7,000 మార్కెట్ జరుగుతుందండి. నెంబర్ 5 చెప్పాను కదా, లావుకాయలు ఆ రేటు వేశారు కదా. మామూలుగా నెంబర్ 5 అయితే 100, 105, 10, 115, 120, 12,000 దాకా ఎక్కువ జరుగుతుందండి. నెంబర్ 5 అండి. ఎండో 5 మిర్చి వచ్చేసరికి కూడా 90, 100, 105 వేస్తున్నారు. తర్వాత 341 భద్రాచలం ఏరియా 341 అయితే 10,000 ఇచ్చి 11, 11.5, 12,000 సైజులు ఉంటే బెస్ట్ రకాలు వేస్తున్నారండి. వాటికన్నా బెస్ట్ క్వాలిటీలు మీడియం బెస్ట్ అయితే 10,000 లోపు జరుగుతున్నాయి. అవి కూడా ఉందండి ఎక్కువగా చెప్పాలంటే. ఓకే, నెక్స్ట్ అలాగే సార్క్ 1 95, 100, 105 ఎక్కువ జరుగుతుందండి. 110 రూపాయలు ఎక్కడో ఒకసారి. 26 ఈ 26 రకాలు కూడా మార్కెట్ యార్డ్లో 105, 110, 15 రూపాయలు టాప్ వేస్తున్నారు. టాప్ రేట్ 115, ఎక్కువ 10,000 లోపే జరుగుతున్నాను. 8,000 అండి. ప్రతి ఒక్క క్వాలిటీ 8,000 మార్కెట్ స్టార్టింగ్ అనమాట. సీడ్ మీడియం రకాలైన ఏవైనా కానీ సీడ్ రకాలైన 8,000 స్టార్టింగ్ రేటు. టాప్ రేటు 12,000. ఇంకా కొన్ని బాగుంటే 12.5, 13. బంగారం 90, 95, 100 రూపాయలకి మంచి కాయలు జరుగుతున్నాయి. 100, 105. ఇంకా వాటికన్నా నాసు రకాలు ఉంటే 9,000 లోపే జరుగుతున్నాయి. 7,000 మార్కెట్ జరుగుతుందండి. ఓకే, బుల్లెట్లు అండి. బుల్లెట్లు బాగుంది. 125, 130, 120 నుంచి 25, 130 రూపాయల దాకా మార్కెట్ జరుగుతుంది. కలర్ రంగు ఉంటే సైజులు తక్కువైనా కానీ సైజులు ఉంటే ఇంక ఎక్కువ వేస్తారు. తెలపలు ఉంటే తక్కువ వేస్తారు. 12,000 లోపు జరుగుతుంది. 10,000 నుంచి మార్కెట్ యార్డ్లో. ఓకే, నెక్స్ట్ అలాగే 34 చెప్పాను కదా, టాప్ రేటు 115, 120 రూపాయల దాకా జరుగుతున్నాయి. బెస్ట్ రకాలు ఉంటాయి. అది ఆ క్వాలిటీలు అన్ని కొట్లు లేవు ఏడో చోట. ఆ బెస్ట్ రకాల్లో కూడా వాటర్ కొట్టి తెచ్చారనుకోండి 10,000, 11,000 పోతున్నాయి అనమాట. వాటర్ కొడితే ఇక్కడ సేల్స్ ఉండదు, అది ఒకటి తెలుసుకోండి. సూపర్ 10 105, 10, 15, 120 మీడియం బెస్ట్లు అయితే మీడియం బెస్ట్లు 10,000 లోపే 7,000 మార్కెట్. అది కూడా వచ్చరికి అయితే తాళ్ళు 34 తాళ్ళు రంగులు ఉంటే 5,000, 5,000 వేసారండి. రంగులు ఉన్నాయి కొద్దిగా ఎక్కువనే, లేదంటే 3,000 మార్కెట్ జరుగుతుంది. సీడ్ రకాల తాళ్ళు ఏవైనా చెప్పుకుంటా పోతాయి. ప్రతి ఒక్కటి అన్ని చెప్పాలి. 26, సార్కు, 63 ఇవన్నీ 40, 35 నుంచి 40, 45, 50 రూపాయలు రంగులు బట్టి వేస్తున్నారు. నెక్స్ట్ అలాగే 341 నెంబర్ 5 తాళ్ళు అండి. అవి కూడా 45, 50, 55, 60 వేస్తున్నారండి ఎక్కువగా. బ్యాడ్గి రకాలు 204 ఏవైనా కానీ ఇవి కూడా నీళ్ళు కొట్టి తెస్తే 30, 35. ఇంకా ముద్దలాగా ఉంటే 25. డ్రై ఉంటే 40, 45. రంగు ఉంటే 5,000. అవి కూడా వేస్తున్నారు. రంగులు ఉండాలి బాగా. తేజ తాలు 5,000, 5,500 ఎక్కువ వేస్తున్నారు. నెమ్ములు ఉంటే కొద్దిగా తెల్ల మచ్చలు ఉంటే. ఇంకా ఆరుదాలు అయితే 6,000, 6,500 దాకా మార్కెట్ జరుగుతుందండి. డీలక్స్ తాలు 65 రూపాయలు, 67 రూపాయలు వేస్తున్నారు టాపు. తేజాలు మీడియాలు తేజ మిక్సింగ్ 7,000 నుంచి 8,000. తేజ మీడియాలు 85, 90, 95 రూపాయలు వేస్తున్నారు. మీడియం బెస్ట్లు 100, 105, 110. బెస్ట్లు వచ్చారు 115, 20, 125. డీలక్స్ ఉంటే 130. సూపీరియర్లు ఉంటే 132 రూపాయలు, 13,200 ఇవ్వాలి జరిగింది. అన్న కాయలు అన్న అంటే కుట్టేసామమ్మా ఏసీ కాడ ఉన్నాయి అన్నారు. ఏసీలో అది చాలా మంది అడుగుతారు, అన్న ఏసీ కాయలు ఎట్లా పోతుందన్న అంటున్నారు. అన్న కొత్త కాయలకి అమ్మలేక సత్తున్నారన్న. 100 మందికి 100 అబద్ధాలు ఆడి అమ్మాల్సి వస్తుంది. వాళ్ళకే 30 తిప్పలు పడుతున్నారు కొట్లో వాండర్లు. మీరు ఏదో అనుకుంటారు ఈ వాండరు అది దుబ్బుతారు మీరు సీట్లో అనుకోవచ్చు. మీరు వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి, ఎన్నో శ్రమలు. అది మీరు అనుకుంటారులే. ఆ మాకన్నా బాధ ఏంది వాళ్ళది అనుకుంటారు. మీరు ఏం లేదు, మీరు ఎండలో కష్టపడి మీరు చేస్తున్నారు. మీది పెద్ద కష్టం, మీది వదిలేయండి. మీ తర్వాత ఎవరైనా సలాం రైతులు అనే వారికి. కాకపోతే ఇక్కడ వీళ్ళు అమ్మడానికి 100 కారణాలు చెప్పాలండి. అమ్మడానికి 100 కారణాలు చెప్తే కానీ అమ్మలేకపోతున్నారు. అట్లా ఉంది మార్కెట్లో ఎక్కువగా. ఓకేనా, అర్థం చేసుకుని లైక్ చేయండి. 488 విత్తనాలు పెద్దగా కనబడలేదు. అవి కూడా 95, 100, 105 రూపాయలు దాకా జరుగుతుంది. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఏవో కొన్ని రకాలు మిస్ అయ్యి ఉంటాను. కాదు వీడియో చూడకండి కామెంట్ చేస్తున్నారు. వీడియో చూడకండి కామెంట్ చేస్తే అందుకే చెప్పడు రిప్లై ఇవ్వను. వీడియో చూసి అప్పుడు ఏదైనా అన్న అని చెప్పి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.